సందర్భంగా నేను తెలియజేస్తున్నా. రైట్. మాంతరాయ్ గారు మీరు చెప్పండి. సారీ, బొల్లమలై యాదవ్ గారు, డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్సీ హెచ్చరికలను పక్కన పెట్టి అత్యవసరంగా పంపులు ఆన్ చేసి ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత మీ పార్టీ తీసుకుంటుందా? మలై యాదవ్ గారు ఆ విషయాన్ని బహిర్గతంగా చెప్పడం జరిగిందండి. మా ఫ్లోర్ లీడర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గారు, మాజీ నీటిపారుదల శాఖ మార్చులు, సుదీర్ఘమైన అనుభవంతో పాటు అప్పుడు ప్రాజెక్టు కట్టినప్పుడు మంత్రిత్వ శాఖ నిర్వహించిన హరీష్ రావు గారు ఓపెన్ కామెంట్ చేయడం జరిగింది, బాధ్యత మాది అని. ఈరోజు వాస్తవాలను ఒప్పుకోలేక వాళ్ళ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఉన్న నిజాన్ని వక్రీకరించే ప్రయత్నం చేయడం ఎంతవరకు సబబండి? ఆఖరికి ఇంజనీర్లను కూడా జైల్లో పడిస్తా అని అంటే రేవంత్ రెడ్డి గారు ఏది చెప్తే దానికి అందరు భజన చేయాలి, జీవులు అన్నారు. ఉన్న వాస్తవాలు మాట్లాడే హక్కు తెలంగాణ పౌరులుగా, తెలంగాణకు సంబంధించిన వ్యక్తులుగా ఆనాడు కూడా తెలంగాణ గురించి మాట్లాడిన వాళ్ళు శ్యాంప్రసాద్ రెడ్డి గారు కానీ, ఇంజనీర్లు కానీ, వాళ్ళకున్న అనుభవం ముందు రేవంత్ రెడ్డి గారి అనుభవం ఎక్కువనా తక్కువనా ఒకసారి వారే ఆలోచించుకోవాలి. ఇంజనీర్లను కూడా జైలు వేస్తా, లేకపోతే జైలు వేసేది ఉండే అని చెప్పేసి బెదిరింపు చర్యలకు పాల్పడి ఈరోజు ఉన్న వాస్తవాన్ని వక్రీకరించి, నిన్న మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తాడు వచ్చే జూలై నాటికి రిపేర్లు అయిపోతాయి. మరి 2.5 సంవత్సరాలు అయింది కదా, ఎందుకు చేయలేదు? ఎన్డీఎస్ఏ ఎప్పుడో వచ్చిపోయింది కదా, వాళ్ళు ఆల్రెడీ ఇట్ కెన్ బి రిపేరబుల్ అని చెప్పారు కదా, మీరు అది యూసేజ్లోకి తీసుకొచ్చుకోవచ్చు. 2-3 పిల్లలు ఏవైతే కుంగిపోయినాయో వాటిని డ్యామేజ్ని ఆ కాంట్రాక్టర్ ద్వారా చేయించుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా చెప్పిన తర్వాత ఆ రిపోర్ట్ కూడా ఈరోజు మరుగున పడేసి వక్రీకరించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? మీరు కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద కమిషన్లు వేసి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆఖరికి ఏం చేశారు? కొండం తవ్వి ఎలకలు పట్టినట్టు చివరికి ఏమీ లేదు, ఇది చిత్తు బుట్ట తాకాలని చెప్పేసి మీ సహచర అపోజిషన్ లీడరు అక్బరుద్దీన్ ఓవైసీ గారు నిండు అసెంబ్లీలో మాట్లాడింది కదా ఉన్న వాస్తవాలు. కాబట్టి ఎంతసేపు మీ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి, నిజాల్ని వెలుగులోకి రానియకుండా ఉండటానికి, తొక్కి పట్టడానికి వక్రీకరించే ప్రయత్నం చేసి ఎదురు మాట్లాడితే ఎదురు దాడి చేయటం అనేది మంచిది కాదు. ఈరోజు రైతాంగం గురించి ఆలోచించాలి. తెలంగాణ రాకముందు మన తెలంగాణ పరిస్థితి ఏందనేది అందరికీ తెలుసు. ఒక ఎడారిని తలపించే విధంగా ఉంది. 10ల సంఖ్యలో కాదు, 100ల సంఖ్యలో ఎకరాల భూమి ఉన్నా కానీ వాళ్ళు తాపీ మేసులుగా జీవనం కొనసాగించిన సందర్భాలు ఉన్నాయి. పంట పండే పరిస్థితి లేక, నీళ్లు లేక, కరెంటు లేక, అనేక కారణాల వల్ల ఇబ్బంది పడ్డ తెలంగాణకి న్యాయం జరగాలంటే, వివక్షకు గురవుతున్న తెలంగాణ బాగుపడాలంటే నీళ్లను మనం స్వరాష్ట్రంగా ఏర్పాటు చేసుకున్నప్పుడే సాధ్యమవుతుందని చెప్పేసి అప్పటి వరకు దాదాపుగా గంగా కింది నుంచి పోతూ ఉంది, గోదావరి మనం పైకి తీసుకురాలేము, ఇటు కృష్ణా బేసిన్లో మాత్రం కిందికి పోవడానికి నాగార్జున సాగర్, శ్రీశైలం బ్యారేజీలు కట్టుకోవచ్చు, పైనుంచి వచ్చిన వాటిని కృష్ణాధార చేసుకోవచ్చు, గోదావరి మాత్రం ఏం చేయలేమని చెప్పి గాలికి వదిలేసి ఆ ప్రాంత రైతాంగానికి ఈరోజు నీళ్ళు ఎట్లొస్తున్నాయి అనేది ఆ రైతులు అడిగితే చెప్తారు. ఆ జిల్లాలో పోయినసారి మేము నెత్తినూరు బాదుకున్నా కానీ నీళ్ళు ఇవ్వకపోతే ఆఖరికి రైతులే మూకుమ్మడిగా ప్రభుత్వానికి హెచ్చరిక ఒకటి జారీ చేసిరు, మీరు వెనువెంటనే నీళ్లు పంప్ హౌస్ స్టార్ట్ చేసి ఇచ్చిరు, లేకపోతే మేము వచ్చి మూకుమ్మడిగా పంప్ హౌస్ ఆన్ చేసుకుంటామంటే ప్రభుత్వం ఆన్ చేసింది. గతంలో పండిన పంటలు చాలా వరకు ఎండిపోయినాయి, చివరి భూములకు అందలేదు. ఎస్ఆర్ఎస్పి కాలువలు 1983లో రామారావు గారు శంకుస్థాపన చేసి మా కోదాడ నియోజకవర్గం చివరి వరకు నీళ్లు ఇవ్వాలనే ఆలోచనతో శంకుస్థాపన చేస్తే ఆయా తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా కాలువలు తవ్వడానికే పరిమితమైనవి తప్ప నీళ్లు ఇవ్వలేకపోయినాయి. 2018 తర్వాత నేను శాసనసభ్యుడిగానే ఉన్నా, అప్పుడు ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2 ద్వారా నీళ్లు వచ్చినాయి. ఎస్ఆర్ఎస్పిలకు నీళ్ళు ఎట్లా వచ్చినాయి అప్పుడు? మరి ఇక్కడ చివరి వరకు నీళ్ళు వచ్చేంత కెపాసిటీ ఏ రకంగా వచ్చింది? డ్యాములు నింపడంతో పాటు చెరువులు నింపి, చెరువుల ద్వారా గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ అయ్యి వాటి ద్వారా ఓటలు పట్టే కాడికి తీసుకొచ్చింది. ఎండాకాలంలో చెరువుల్ని అలుగులు పంపించింది. ఈరోజు తెలంగాణలో పంటలు ఉదాగా ఉత్తగేం పండలే, దాని వెనక ఒక త్యాగం ఉంది, దాని వెనక ఒక కృషి ఉంది, దాని వెనక సంకల్ప బలం ఉంది. అది కేసీఆర్ గారు చేయటం మూలన సాధ్యమైంది. ఈరోజు వర్షాలు వచ్చినాయి, చెరువులు సమృద్ధిగా నీళ్లు ఉన్నాయి, గ్రౌండ్ వాటర్ ఉంది అని అంటే నిన్న మొన్నటి వరకు కారణం ఏంది? మిషన్ కాకతీయ ద్వారా తాంబాలాలుగా ఉన్న చెరువుల్ని అన్నింటిని కూడా పూడిక తీసి వాటిని బావులుగా తయారు చేసినాం కాబట్టి చెరువులు నిండి సమృద్ధిగా నీళ్లున్నాయి, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయింది. ఇవాళ బోర్లకు ఎందుకు డిమాండ్ పెరుగుతుంది? 10 సంవత్సరాల వరకు బోర్లను అడిగిన వాళ్ళు లేరు. బోరు బావులకు సంబంధించిన మిషనరీ అంతా పక్కకేసి తుప్పు పట్టింది. కానీ ఈరోజు బోరు బండి ఏదైనా ఊర్లకు పోతే
ఒక్కడ పాయింట్ అని పోతే ఆ ఊరు రైతులు అందరూ కూడా అడ్డం తిరిగి 10 రోజుల వరకు బండి రానిచ్చే పరిస్థితి లేదు. వరుసగా బోర్లు వేపించుకుంటున్నారు మళ్ళా పాతకాలం. ఇంతకుముందు మన తెలంగాణలో 500 ఫీట్లు 600 ఫీట్లు అగ్రికల్చర్ ల్యాండ్లలో బోర్లు వేస్తే నీళ్లు పడలేదని చెప్పి ఎకరాల కొద్ది అమ్ముకున్న సందర్భాలు ఉన్నాయి. బోర్లు వేసినా నీళ్లు రాలేదని. మరి మొన్నటి వరకు అసలు బోర్లు వేసే పరిస్థితే లేదు. బోర్లు ఏమన్నా ఇళ్లలో వేసినా కానీ 20, 30, 40 ఫీట్ల నుంచి నీళ్లు పడ్డ సందర్భాలు ఉన్నాయి. మనం ఎన్ని రోజులు వాస్తవాల్ని టీవీలలో మాట్లాడుకోవచ్చు. ఈ రోజు మైక్ ఉంది కాబట్టి వారికి అధికారం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు వక్రీకరించవచ్చు, ఇంజనీర్లను లోపలిస్తా అని చెప్పి చెప్తుండొచ్చు. ఇక్కడ వారి పార్టీకి సంబంధించిన ప్రతినిధులందరూ కూడా టీవీ డిబేట్లలో మాట్లాడవచ్చు. కానీ వాస్తవాలను ఎన్ని రోజులు వక్రీకరిస్తాం? దానివల్ల లబ్ధి పొందిన రైతాంగం ఉంది, దానివల్ల లబ్ధి పొందిన తెలంగాణ ప్రజలు ఉన్నారు. వాస్తవాలు చూస్తూ ఉన్నారు. ఇలా మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇవ్వలేకపోతున్నారు. మిషన్ భగీరథ గాలి వదిలేసింది, గ్రామాలలో నీటి ఎద్దడి ఏర్పడుతుంది. ఒకవైపు కరువు కాటకాలు మొదలైనవి. వీటి గురించి ముందు చూపేంది అనేది ఆలోచించకుండా ఎంతసేపు మీరు కట్టింది తప్పు, మీరు అవును ఒకవేళ తప్ప ఒప్ప అనేది ప్రజల ముందు తర్వాత పెట్టండి. మీరు ముందైతే ప్రాజెక్ట్ని రిపేరబులా కాదా, కాంట్రాక్ట్ పీరియడ్ ఉంది కదా, వారంటీ. వాడు మీరు కాంట్రాక్ట్లు ఇప్పుడు ఏమైనా ఇచ్చినా, డ్యామ్లకు ఇచ్చినా, రోడ్లకు ఇచ్చినా మెయింటెనెన్స్ పీరియడ్ అనేది ఒక సర్టెన్ పీరియడ్ కాంట్రాక్టర్కి లిమిట్స్లో ఉంటుంది, అగ్రిమెంట్లో ఉంటుంది. అది దాని ప్రకారం కాళేశ్వరం కట్టిన తర్వాత ఏ కాంట్రాక్టర్ అయితే నిర్మాణం పూర్తి చేసిండో ఆ కాంట్రాక్టర్తో రిపేర్ చేపియచ్చు. అది అతని బాధ్యత. ప్రభుత్వం బాధ్యత తీసుకొని అనుభవించిన ఇంజనీర్లు పెట్టి రిపేర్ చేయించుకోవాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వం ఈ రోజు తప్పించుకోవడానికి ప్రయత్నం చేసి దాన్ని బూచిగా చూపించి బురద చల్లే ప్రయత్నం చేసి రైతులను ఇరకాటంలోనూ ఇబ్బందులను పెడితే ఎట్లా? వాస్తవాన్ని వక్రీకరిస్తా అంటే ఎన్ని రోజులు వాస్తవాన్ని దాచిపెట్టగలుగుతారు? అయితే మల్లయ్య యాదవ్ గారు, రైతులకి మీకే ప్రేమ ఉన్నట్టు కాంగ్రెస్ కి ప్రేమ లేనట్టు ఈ ఒక కాళేశ్వరాన్ని ఒక బూచిగా చూపిస్తూ వాళ్ళు మా మీద ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. జరుగుతున్న వాస్తవం సార్, మేమేం వక్రీకరించట్లేదు, జరుగుతున్న వాస్తవాన్ని చెప్తున్నాం. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇవాళ ఇంజనీర్లు మాట్లాడితే ఇంజనీర్లను కూడా మిమ్మల్ని జైలు వేస్తే సరిపోతుంది అని అంటే ఇంజనీర్ వారి అనుభవంతోనే కదా మాట్లాడుతున్నది. మీకున్న అనుభవం ఉంది, మీకున్న ఎక్స్పర్ట్ ఏంది? మీరు దాంట్లో అనుభవజ్ఞులు కాదు. వేరే వాళ్ళు ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని చెప్పాలి. ఇంజనీర్లే కదా ఎస్టిమేట్ చేయగలిగింది, ఇంజనీర్లే కదా దాని గురించి సంపూర్ణమైన అవగాహనతోని ఇప్పుడు ఆ ఇంజనీర్ల విశ్రాంతి ఇంజనీర్ల సంఘం ఏదైతే ఉందో అందులో ఆ కార్యక్రమంలో పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. మీరు ఇంజనీర్లను తప్పుపెట్టి, అధికారులని తప్పుపట్టి, ప్రతిపక్షాలని తప్పుపట్టి, అడిగిన నెలలు తప్పుపట్టి మీరు మామూలుగా ఏదంటే అది చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే ఎట్లా? అధికారం ఉందిగా అని చెప్పేసి జైళ్ళలో పెడతా అంటారు, ఎవరైనా మాట్లాడితే కేసులు పెడతా అంటారు, కేసులు పెడుతున్నారు. ఇదా